శారీ తీసి పెట్టారు కదా, అందరికి బట్టలు పెట్టారు. మాకు సృష్టి ఉందని మేము పోలేదు. మేము సృష్టి ఉందని పోకపోతే నాకు మా అక్కకి శారీ తీసి పక్క పెట్టారు, మా పేరు రాసి మరీ పక్క పెట్టారు. ఆ చీర తెచ్చుకున్నాను మొన్నెళ్ళి, ఈ చీర తెచ్చుకున్నాను. ఆ 2 శారీ చూపిస్తాను, చూసేసేయండి. మస్తు వెయిట్ ఉంది శారీ అయితే. లైట్ పింక్ బార్డరు, పర్పుల్ కలర్ శారీ. నేను ఇష్టంగా తెచ్చుకున్నా. అంటే మా తమ్ముడు ఏదైనా నువ్వు తీసుకో, మీకు నచ్చినవి తీసుకోండి, ఎంతైనా పర్లేదు, డబ్బులు నేను ఇస్తాను, ఎంతైనా పర్లేదు తీసుకోండి అంటాడు. ఎందుకంటే వాడికి సెలెక్షన్ రాదు, అందుకని ఎంతైనా పర్లేదు తీసుకోండి అని అంటాడు. ఎంత ప్రేమగా చెప్తాడో. ఈ శారీ ఇచ్చి 2000 డబ్బులు ఇచ్చాడు. డబ్బులు అయితే మన చేతుల్లో ఆగవు కదా. నేను పొరపాటు ఏం చేశానంటే 2000 ఇచ్చినప్పుడే మగ్గం వర్క్ బ్లౌజ్ కొనుక్కోవాల్సింది. నేను చేసిన తప్పదే, ఖర్చు పెట్టేసుకున్నా. మా అక్క 2000, నాకు 2000 ఇచ్చాడు. ఇది కలర్, మా అక్కది గ్రీన్ కలరు, ఇది సేమ్ రెడ్ కలర్ బార్డరు. అంటే వాడు ఏంటంటే సెలెక్షన్ చేయడు, ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ సెలెక్షన్ రాదు. మళ్ళీ మా మద్దలు ఉంటుంది ఏంటంటే వాడు మేము బాధపడకూడదు అని మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అంటాడు. ఎంతైనా పర్లేదు, మీకు నచ్చింది తీసుకోండి అంటాడు. ఇది మా తమ్ముడు కొనిచ్చిన శారీ. వాళ్ళ పాప మెచ్చడి ఫంక్షన్కి బాగుంది కదా. ఇంకొకటి చూపిస్తా. ఇది మా చిన్నన్న, మా 2వ అన్న కొనిచ్చిన శారీ. మా అక్కకేమో ఇదే కలర్ కొంచెం గ్రీన్ వచ్చింది, నాది లైట్. 2 కలర్స్ కనిపిస్తున్నాయి. ఇది షైనింగ్ ఇస్తుంది, దూరం నుంచి చూస్తే ఒకలాగా, దగ్గరికి వస్తే ఒకలాగా షైనింగ్ ఇస్తుంది కలర్. దీని కింద బార్డర్ అయితే ఈ కలర్ వచ్చేసింది. బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఈ శారీస్ తెచ్చేది మాత్రం మా వదిన, కానీ సెలెక్షన్ చేసేది మా చిన్నన్న. ఆయన ఏంటంటే ఆయనకి మా అక్కకైనా నాకైనా ఇదిగో సెలెక్షన్ చేస్తాడు అన్నట్టు. మా వదిన తీసుకొచ్చే వరకే మా వదిన తెచ్చి మా అన్న చేతిలో పెడుతుంది. మా అన్నయ్య సెలెక్షన్ చేస్తాడు. ఇగో ఇది సుచిలకు బాగుంటుంది, ఇది దేవికి బాగుంటుంది అని ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయిపోయి నాది నాకు పక్క పెడతాడు, మక్క పక్క పెట్టేస్తాడు. ఎందుకంటే అంటే మాకు కొద్దిగా సామాన్స్ అయి ఉంటుంది, నేను కొంచెం బ్లాక్ ఉంటా కాబట్టి మా చిన్నన్నే సెలెక్షన్ చేస్తాడు ఏదైనా సరే. ఇంతవరకు ఆయన సెలెక్షన్ మీదే శారీస్ ఇంతవరకు మా వదిన తెచ్చడానికి మా వదినే తెస్తుంది. ఆమె ఇవి సెలెక్షన్ చేసి డిజైన్ సెలెక్షన్ చేసి తెస్తుంది. కానీ మాకు ఏ కలరు బాగుంటుందా, ఏ కలర్ బాగోదని మా అన్న సెలెక్షన్ చేసి మాకు ఇస్తాడు అన్నట్టు. కానీ నేను ఒకటి, మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేదంటే, నేను కొంచెం బ్లాక్ ఉంటా, మాకు కొంచెం ఎరుపు ఉంటుంది కాబట్టి మా నాన్న సెలెక్షన్ చేసి మాకు బట్టలు కొనిచ్చేటోడు. ఇంతవరకు మేము ఎప్పుడు కొనుక్కోలేదు, మా నాన్న సెలెక్షనే మాకు అన్నట్టు. ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయన తీసుకొస్తేనే మాకు ఇష్టం అన్నట్టు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనే ఈ శారీ నాకని, ఈ శారీ మా అక్కకని, ఈ ఫ్రాక్ మా అక్కకి, ఈ ఫ్రాక్ నీకు, చిన్నపిల్లప్పటి నుంచి అలాగే తెచ్చేటోడు. ఇప్పుడు లేడు. కానీ నాకు ఒక్కటి అనిపిస్తుంది, మా 2వ అన్న సేమ్ మా నాన్నలాగా ఆలోచిస్తాడు. ఈ కలర్ మా సుచ్చులకు బాగుంటుంది, ఈ కలరు మా దేవికి బాగుంటుంది అంటాడు. మా నాన్నలాగా ఆలోచిస్తాడు ఆయన. మీకేమనిపిస్తుంది? సేమ్ మా నాన్నలాగా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. మాకైతే మా నాన్నలాగే ఆలోచించి తీసుకుంటాడని అదొక. ఎందుకంటే సెలక్షన్ కూడా ఇంతవరకు మా నాన్న తెచ్చింది ఏది మేము వద్దనలేదు. అంటే వద్దనే అంత సిచ్యువేషన్ ఏం రాలేదు, ఎందుకంటే అలా పర్ఫెక్ట్ తెస్తాడు మా నాన్న.
అలాగే మా చిన్నన్న కూడా అలాగే పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడు, మాకు ఏ కలర్ బాగుంటుందని అలా అన్నట్టు. అందుకని మా చిన్నన్న అరే ఈ చీర ఇచ్చాను, నాకు ఈ చీర నచ్చలే అని ఇంతవరకు అయితే మేము ఎప్పుడు అనుకోలేదు, అనుకునే ఫీల్ కూడా ఎప్పుడు కాలేదు. ఎందుకంటే అలా సెలెక్షన్ చేస్తాడు మాకు నచ్చిన కలర్లు, మాకు ఎలా ఉంటుంది అనేది ఆయన ఎలా ఊహిస్తాడో ఏమో కానీ మా నాన్నలాగా ఆలోచిస్తాడు మా చిన్నన్న. మా తమ్ముడేమో మేము బాధపడకూడదని ఎంతైనా ఖర్చు పెడతాడు మా తమ్ముడు. వాళ్ళిద్దరు ప్రేమ ఎలా ఉందో చెప్పండి. మా నాన్న ప్రేమ గొప్పదా, తమ్ముడు ప్రేమ గొప్పదా అంటే తమ్ముడు బాధపడకూడదు అని ఆలోచించే ప్రేమ గొప్పదా, తండ్రిలాగా ఆలోచించి మా అన్న సెలెక్షన్ చేసి ఇస్తాడు చూడు శారీ, అది గొప్పదా? ఈ రెండిట్లో ఏదనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు ఏదైనా ఎంతవరకు ఎన్ని చీరలు ఉన్నా వీళ్ళే ఎక్కువగా పండాలకి వాటికి ఎక్కువ వీళ్ళే కొనిస్తారు. అంటే రాఖీ పండుగ వచ్చినా ఏదైనా వాళ్ళే సెలెక్షనే, మాకు పైసలు ఇయ్యరు, కొనుక్కోమని చెప్పరు, తెచ్చి మా వదిన వాళ్ళు ఇంట్లో పెడితే మా అన్న వాళ్ళు సెలెక్షన్ చేసి ఇస్తారు. దీంతో బట్టి మనం మీషోలో తీసుకున్నా కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది అనుకున్నాను, కానీ ఈ కలర్ వస్తుంది అనుకున్నా, కానీ ఈ కొంచెం బ్లూ బాగా డార్క్ బ్లూ వచ్చింది, కానీ ఫ్లవర్స్ మాత్రం ఇవే వచ్చింది. కానీ కట్టుకుంటే సెట్ అవుతుంది, ఇగో లైట్గా ఎవరు చూస్తున్నారు అన్నట్టు కట్టుకుంటే సెట్ అవుతుంది. కానీ ఈ శారీ ఏమన్నట్టు 4000 రూపాయల శారీ మళ్ళీ ఖరాబ్ చేసినట్టు అయిపోతుంది కొంచెం బ్లౌజ్ సెట్ కాకపోతే. నాకు ఈ వర్క్ చూసి తెచ్చుకున్నా కానీ సెట్ కాలేదు. ఈ చీరకెళ్ళి ఇంకొక శారీ కూడా తెచ్చుకున్నా, చూపిస్తాను చూడు. షార్ట్ వీడియోలో పెట్టాను ఈ 2 శారీలు, మా తమ్ముడు తెచ్చింది అయితే అప్పుడు పెట్టలేదు. ఇది నాకు నచ్చిందని కలర్ తెచ్చుకున్నాను. అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి, కొన్ని పెట్టేస్తారు గ్రూప్ రేషన్ అంటే, నాకు ఎందుకో ఈ కలర్ చాలా నచ్చింది తెచ్చుకున్నాను. కానీ ఒకటి ఏంటంటే మేము గ్రూప్ రేషన్కి పోలేదని అలిగినా చేసినా మా వదిన 2 నిమిషాలు 2 రోజులు 3 రోజులు అంతే, మావి మాకు పక్క పెడుతుంది, మళ్ళీ మావి మాకు తర్వాత ఇచ్చేస్తుంది. ఎందుకంటే మా సిచ్యువేషన్ మా బాధ ఏంటంటే మేము రాలేదన్న బాధ, మా సిచ్యువేషన్ ఏంటంటే మేము పోలేదన్నాం, పోకూడదు కాబట్టి పోలేము అట్లా అన్నట్టు. కానీ ఇది ఒక్కోళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు రాలేదు కదా వాళ్ళకి ఎందుకు పెట్టాలా, వాళ్ళకి ఎందుకు చేయాలా అని అంటారు. మా వాళ్ళు అలా ఆలోచించరు. కాకపోతే ఉంటారు కొంతమంది, ఒకటబ్బా మనం ఆడపిల్ల ఇంటి ముందుకు వస్తే ఉట్టి చేతులు పంపకూడదు. అంటే డబ్బున్న వాళ్ళది ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా, డబ్బున్న వాళ్ళు చీర పెడతారు, డబ్బు లేని వాళ్ళు ఏం పెడతారని అంటారు కొంతమంది. దానికి కూడా చెప్తాను, డబ్బు లేని వాళ్ళు చీర పెట్టలేని వాళ్ళు, డబ్బున్న వాళ్ళు చీర పెట్టగలరు అని మీరే అంటారు కదా. కానీ ఒకటి దానిలో చూడొద్దు, అలా చూడొద్దు. డబ్బుంటే ఒకలా ప్రేమ, డబ్బు లేకపోతే ఒక ప్రేమ కాదు. ఎందుకంటే మంచి మనసు ఉండాలి. ఆడపిల్లని ఇంటికి పిలిచి అంత పసుపు బొట్టు ఇచ్చిన, కోట్లు సంపాదించినంత ఫీల్ అయిపోద్ది ఆడపిల్ల. దానికంటే విలువైంది ఏదీ లేదు. కానీ అది గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లని మాత్రం ఇంటికి వస్తే చులకని చూడకండి, చులకనగా మాట్లాడకండి. మీరు పెట్టినా పెట్టకపోయినా మంచి ప్రేమతో మాట్లాడండి. చిటికుడు కుంకుమ మీ ఇంట్లో ఉండదా, చిటికుడు కుంకుమ ఆడపిల్లకి పెడితే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎన్నో కోట్లు ఇచ్చినంత తృప్తి కలిగిద్ది ఆమెకి. ఆస్తులే ఇవి అవసరం లేదు, పట్టు శారీలే పెట్టవసరం లేదు. అది మాత్రం అర్థం చేసుకోండి. చాలా వరకు కొంతమంది ఉంటారు కానీ ఏమంటారు, కొంతమంది అన్నలు ఉంటారు పట్టించుకోరు, కొంతమంది అన్నలు ఉంటారు పట్టించుకోరు. కానీ కొంతమంది అందరూ అలాగే ఉండరు, కొంతమంది వేరుంటారు, కొంతమంది అలాగుంటారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను.
మీరేదో 1000 పెట్టి 4 పెట్టి 10 పెట్టి పట్టు చీరలు పెడితేనే ప్రేమ ఉంటుందా అని మీరు అనుకోవద్దు. ఆడపిల్లని ప్రేమతో పిలిచి చెమ్ముడు నీళ్ళు ఇచ్చేసి వెళ్ళేటప్పుడు ఒక చిటికెడు పసుపు పెట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి పుట్టినిల్లని కోరుకుంటుంది. అంతకు మించి మీరు లాస్ అయ్యేది ఏం లేదు. ఒకళ్ళు ఇప్పుడు ఏంది, ఆడపిల్ల ఇంటికి వెళ్తే కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళము ఎక్కడ ఎందుకు నా కళ్ళతో నేను చూసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనం ఇంటి ముందుకు వెళ్తే మన ముందే ఎదుటి వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని. మా దాంట్లోనే చెప్తున్నాను నేను. సపోజ్ మేము వెళ్తే, ఆడపిల్లలు వెళ్తే కొంతమంది ఏం చేస్తారు, మాకంటే కూడా మేము ఇంటికి వెళ్తే కొంతమంది ఏం చేస్తారు, మా ఇళ్ళల్లోనే చెప్తున్నా, పెట్టకండి, పెట్టమని అడుగుతలే, ప్రేమగా పలకరియండి, కానీ కించపరిచి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక్క చులకని మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన ముందు వేరే వాళ్ళకి పెట్టి మనల్ని ఒకలాగా చూసి వాళ్ళని ఒకలాగా చూసి వీళ్ళకేమనిపిస్తుంది చెప్పండి? ఇట్లాంటి వాళ్ళ ఇంటికి రెండోసారి పోవటం అవసరమా అనిపిస్తుంది. మనకు పెట్టపోయినా పర్లేదు, మన ముందు ఇంకొకరికి పెట్టి మనల్ని చులకనగా చూస్తారు చూడు, అలాంటి వాళ్ళ ఇంటికి మాత్రం అస్సలు పోకూడదు కూడా, అసలు వేస్ట్ అలాంటి వాళ్ళు. కానీ తిట్టలేము కదా, తిట్టుకోలేము, ఇంట్లో వాళ్ళు కాబట్టి తిట్టలేము, ఏమనలేము. ఎందుకంటే మన వాళ్ళు అని మనకుంటుంది, వాళ్ళకు ఉండదు. అది ఏమన్నా అన్నామనుకో, ఏదన్నా తగిలింది అనుకో, మనమే బాధపడతాం. ఎందుకు అట్లాంటప్పుడు అనటం ఎందుకు చెప్పండి? వాళ్ళు అలాంటి వాళ్ళే, పెట్టనోళ్ళు అనుకొని వదిలేసారు. కానీ ఒకటి, పెట్టనోళ్ళు అనుకొని ఇప్పుడు మనం వెళ్ళిపోయినాక పెట్టుకో, మీ ఇష్టం ఉన్నోళ్ళకి పెట్టుకో, మీ అక్కలకు పెట్టుకో, మీ చెల్లెళ్ళకి పెట్టుకో, అక్క పిల్లలకు పెట్టుకో, ఇంకెవరికైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మనం ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్లల ముందు వేరే వాళ్ళకి ఇంత స్థానం ఇచ్చి, ఆడపిల్లలకి ఇంత స్థానం ఇస్తే ఎట్టలేదైనా ఇంటి చివరికి వచ్చి ఒక బాధపడి ఒక మాట అంటారు, ఆ మాట తగిలిద్ది. కానీ అట్లాంటివి అనిపించుకోవద్దు. అంటే అందరూ అంటారా ఆడపిల్లలు, కానీ అందరూ అన్నారు. కడుపుకు మనం కూడా అన్నం తింటాం, పుట్టిల్లు చల్లగా ఉండాలనే కోరుకుంటాం. కానీ వాళ్ళకి లేకపోయినా బుద్ధి మనకన్నా ఉండాలా. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం చూసే నడవాలి. ఇది బయట వాళ్ళు ముచ్చడు కదబ్బా, మాకు జరిగిన విషయమే చెప్తున్నాను, కావాల్సుకొని చెప్తున్నాను నేనైతే. ఇప్పుడు అనుకోవచ్చు ఇంట్లో గుట్టు బయట పెట్టడం అవసరమా అని చాలామంది అనుకుంటారు. కానీ ఏదైనా బయట పెట్టుకుంటేనే తెలుస్తుంది, బయట పెట్టుకుంది అయితే ఎవరికి తెలియదు కదా. కొంచెం మనకు కూడా బాధ అనేది ఉంటుంది, మనకు కూడా ఫీలింగ్ అనేది ఉంటుంది, మనం కూడా కన్ఫామ్గా బాధపడతాం కాబట్టి చెప్పుకోవాలి. అది ముచ్చడైతే. ఈ శారీ ఎలా ఉందో చూసేయండి, బాగుందా? ఈ శారీ నచ్చిందా? చీరల మొహాలు అయితే చూడని మొహాలు అయితే కాదండి. మన ముందు మనం ఉండగా ఇగో మీకు తర్వాత పెడతాను అని, ఇప్పుడు ఆ చీర కోసం ఎవడెళ్ళాడు? మీకు తర్వాత పెడతాను అని ఇంకొకరిని నువ్వు కట్టుకోపో, మా చీర తెచ్చినాను అని మన ముందే ఇంకొకరిని ఎత్తిపడిస్తే ఎట్లా ఉంటుంది? పెట్టని వాళ్ళు ఇద్దరికి పెట్టొద్దు, పెట్టినాను నాకు వాళ్ళే ముఖ్యం అనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? వాళ్ళ ముందు వీళ్ళకి పెట్టి హింసలు చేయొద్దు, బాధ పెట్టద్దు కూడా. అబ్బా, ఇప్పుడు మేము పోలేదు, మా వదిన గ్రూప్ ప్రవేశానికి పోకపోతే ఆమె చీరలు తీసుకొచ్చింది, అక్కడ పెట్టింది, మా మీద కోపం ఉంది, 4 రోజులు తిట్టుకుంది. మా చీరలు అయితే వేరే వాళ్ళకి ఇయ్యలే, మా చీరలు మాకు బాక్సుల మీద పేర్లు రాసి మరి అక్కడ పడేసింది. ఎక్కడ పెట్టింది? కబోర్డ్లో పెట్టింది. ఎందుకు పెట్టింది? మా మీద కోపం ఉన్నా సరే మా చీరలు మాకు ఎప్పటికైనా వస్తారు, వాళ్ళ చీరలు వాళ్ళకి ఇవ్వాలని కబోర్డ్లో అయితే పెట్టేసింది, అక్కడ పెట్టేసింది. మీరు కొంతమంది ఉంటారు పెట్టనికి చేత అది కానీ మస్తు మాటలైతే మాట్లాడతారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, ఆడపిల్లల్ని బాధ పెట్టద్దు. కూటికి లేకపోయినా గుడ్డకి లేకపోయినా ఎవ్వరు మొహం వేసుకొని పుట్టిళ్ళకి రారు, గుర్తుపెట్టుకొని. ఫస్ట్ మనకున్నంతలోనే ఒక చెమ్ముడు మంచి నీళ్ళు ఇచ్చి, అన్నం తిన్నా అమ్మ అన్నం తిందురా అని ప్రేమగా పిలిచి అంతా చిటికెడు పసుపు కుంకుమ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. చాలామంది ఉన్నారు. నేను కావాలని ఈ వీడియో చేస్తున్నాను, నాకు మస్తు కోపం వచ్చింది, మస్తు బాధ కలిగింది కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలని, షేర్ చేసుకోవాలని ఈ వీడియో చూసి కూడా వాళ్ళకి బాధ వాళ్ళకు ఉండదులే, కానీ
వాళ్ళు చేసిన తప్పుకు అయితే అర్థం తెలుసుకోవాలి. అది ఒక మాకు ఒక అన్న అలా ఒక అన్న ఇలా కాదు, మాకు చిన్నప్పటి నుంచి ఎవరు పెట్టారో వాళ్ళ పేరే తీస్తాం, వాళ్ళ పేరే చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంటారు, మా చిన్న అంటాడు, ఎందుకమ్మా ఇట్లా వీడియో చేయటము అవసరమా అంటాడు. మన ఇంట్లో విషయం ఎందుకమ్మా బయట చెప్పటం, ఈ చీరల గురించి ఎందుకు చెప్తున్నావు అవసరమా అంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయన నీ చీర కొనిచ్చినా నువ్వు గొప్పగా చెప్పుకో అని ఆయనకి చెప్పటం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ చీర మా అన్న కొనిచ్చిండు అని నలుగురికి తెలియాలా అవసరమా, నీకు తెలిస్తే చాలు అన్న ఫీలింగ్ అన్నట్టు అయింది. అలా ఆలోచిస్తారు, మనకు నలుగురిలో తెలుసుకోవటం అవసరమని ఆయన ఫీలింగ్. మా తమ్ముడు ఏంటంటే మంచిగా వాడు ఉన్నంతలో ఆడపిల్ల ఇంటి ముందుకు వస్తే మీకు నచ్చింది తీసుకోండి, వాడు మీరు బాధపడద్దు అన్న లెక్కలో చెప్తాడు. ఉబ్బరిస్తుంది, గాలి అయితే వస్తలేదు. ఫ్యాన్ బంద్ చేశాను. నాకు మైక్ లేదు, మైక్ ఉంటే కొంచెం బాగా సౌండ్ వస్తుంది. మైక్ లేనప్పుడు ఈ ఫ్యాన్ సౌండ్, ఆ బండ్ల సౌండ్ తప్ప ఏం లేదు. ఇదైతే నేను మా పాపకు తీసుకున్నానమ్మా, పింక్ కలర్ శారీ, బ్లూ కలర్ బార్డర్. బాగుందా? మనకి చీరలు లేక కాదండి మంది వీళ్ళకి వెళ్ళేది, మంది కోసం వెళ్ళేది, మన వాళ్ళు మన అయిన వాళ్ళు అని. ఇగో నువ్వు వాళ్ళని చూస్తావు, వీళ్ళని చూస్తావు, వాళ్ళ మీద ప్రేమ ఉంది, వీళ్ళ మీద ప్రేమ ఉంది, నీకు అన్న అంటే ప్రేమ, ఆ తమ్ముడు అంటే ప్రేమ అని అంటారే కానీ, ఒకటి మనం పెడితేనే కదా ఎదుటోళ్ళు పెట్టేది మనకి, మనం ప్రేమగా చూస్తేనే కదా ఎదుటోళ్ళు మనల్ని ప్రేమగా చూసేది. ఫస్ట్ అయితే అది గుర్తుపెట్టుకో. మనం కొంచెం ప్రేమిస్తేనే వాళ్ళు మనల్ని రిటర్న్ ప్రేమిస్తారు. అది నువ్వు చూడక, నువ్వు పలకరించక, నీ అవసరానికి పిలిచినప్పుడు తీయ మాట్లాడి, అవసరం లేనప్పుడు మూతి మిత్తని పంపిస్తే అది కరెక్ట్ కాదా, అది ప్రేమ ఉన్నట్టు కూడా కాదు. చూసారా శారీస్ అయితే నాకు నడుము నొప్పి వస్తుంది బాగా. హెల్త్ ఖరాబ్ అయ్యి ఆపరేషన్ అయిన కానీ నుంచి నడుము అయితే చాలా నొప్పి. ఏదో వీడియో చేస్తున్నానంటే చేస్తున్నాను అంతేగాని అంత ఓపిక అయితే కాదు. చాలామంది అనుకుంటారు ఈమె తిని మంచిగా ఓపికగా డ్యాన్స్ వేస్తుందని. ఆ డ్యాన్స్ వేయాలంటే ఎన్ని కష్టాలు పడాలో తెలుసా? తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా అనుకుంటారు. ఆ బాధ మనకే తెలుసు, బాధ పడేటోళ్ళకే తెలుసు, అందరికేం తెలుసు చెప్పండి. అమ్మా అయ్యో, ఇదైతే గ్రీన్ కలర్. నాకు ఎందుకో రెడ్ అంటే చాలా ఇష్టం. ఈ శారీ కట్టుకొని ఒక వీడియో చేయాలని, శ్రావణ మాసంలో అయితే కంపల్సరీ చేస్తా. ఈ శారీ కట్టుకొని చాలా వరకు నేను అమ్మవారి రోజున శ్రావణ మాసంలో లక్ష్మీ వారం కట్టి, శ్రావణ శుక్రవారం కట్టుకొని ఈ వీడియో అయితే కంపల్సరీ చేయాలని ఉంది నాకు. పుట్టింటి పట్టు శారీ అన్నట్టు, మా అన్నదమ్ములు పెట్టిన శారీస్ అన్నట్టు. ఇంతకీ మీరు చెప్పండి, ఈ శారీ బాగుందా? ఈ శారీ బాగుందా చెప్పండి. ఇదైతే 4000 అంట, ఇది 2500. ఈ 2500 కానీ 2000 మా తమ్ముడు మాకు ఇచ్చేసాడు. మాకు ఒక 2000, నాకు 2000 అని చెప్పాను కదా. ఈ రెండిట్లో ఏ శారీ బాగుంది గెట్ చేసి చెప్పేసేయండి. మా అన్న సెలెక్షన్ బాగుందా, మా తమ్ముడు సెలెక్షన్ బాగుంది అంటే మా అన్న మా నాన్నలాగా ఆలోచిస్తాడు, మా తమ్ముడు మేము బాధపడకూడదని ఆలోచిస్తాడు. ఈ రెండిట్లో ఏది గొప్పగా ఉంది, ఏది మంచిగా ఉంది చెప్పేసేయండి. అందరికీ బాయ్ బాయ్.
చాలామంది అయితే నేను కించపరచాలని మాట్లాడలేదబ్బా, ఎవ్వరు ఏమనుకోవద్దు. ఇది బయట వాళ్ళ విషయాలు అయితే కాదు, మా ఇంట్లో విషయాలే కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళు కంపల్సరీ వీడియో చూస్తారు కాబట్టి చేశాను నేను వీడియో. అది ఉన్నది ఉన్నట్టు చెప్పాను, లేనిదైతే కాదండి. లేని విషయాలు అయితే నేను చెప్పట్లేదు, ఉన్నాయి ఉన్నట్టే చెప్పాను. మా నాన్నలాగే మా చిన్న ఆలోచిస్తాడు. మా తమ్ముడు మేము బాధపడకూడదని వాడు ఇష్టంగా కొనిస్తాడు. మీ ఇష్టపూర్వకంగా కొనుక్కొని అంటాడు. పైసలు ఎంత వాడికాడు లేకపోయినా సరే మేము పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి, వాడి పైసలు పాపం ఎందుకులే అని ఆలోచించి వద్దు అని తక్కువ రేటు తీసుకోపోతాం. తీసుకొనియడు వాళ్ళ భార్యకి ఏ మంచి తీసుకోమని చెప్పు, మంచి తిప్పి అంటాడు. అందుకని మా భర్తలు కూడా మీకు నచ్చింది తీసుకోండి అని చెప్తుంది. తను ఏమి వద్దని చెప్పదు. చాలా వరకే తను కూడా బాగా చూస్తుంది. ఇద్దరు బాగా చూస్తారు. ఇంటికి వెళ్తే చాలా ప్రేమగా చూస్తారు. మా తమ్ముడు మా మరదలు ఇష్టం వచ్చినవి తీసుకొచ్చి వండి పెడతారు. అట్లాగే మా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మా వదిన మేమున్నన్ని రోజులైతే మాకు ఇష్టమైన ఫుడ్ అంతా వండి పెడుతుంది. మంచి ఉన్న 2 రోజులైనా 4 రోజులైనా ప్రశాంతంగా మంచి కడుపు నిండి అయితే వండి పెడుతుంది. అబ్బా ఎందుకు అబద్ధం చెప్పాలి, తినలేదని చెప్పుకోకూడదు. వీడు పెట్టాడు వాడు పెట్టలేదని మాట్లాడకూడదు. ఎందుకంటే ఇద్దరు మన వాళ్ళే కాబట్టి ఇద్దరు పక్క మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను. ఎందుకంటే కొంతమంది ఈ వీడియో చేయాలనుకోలే, నేను ఓన్లీ శారీస్ చూపిద్దాం అనుకున్నాం. మా అన్నవి మా తమ్ముడు తెచ్చినాయి. కాకపోతే మొన్న మేము మా ముందే మీకు తర్వాత పెడతాము అని వాళ్ళకి మా ముందే అప్పటికప్పుడే పెట్టేశారు అన్నట్టు. ఓహో ఆయన ఏదో అంటారు చూడు, వెనకటికి సాంత అయిన వాళ్ళకి ఆకుల్లో, అయిన వాళ్ళకి కంచాలో, కానోళ్ళకి ఆకుల్లో పెట్టారు అన్నట్టు. అది కూడా నాకు వస్తలేదు చెప్పనికి కూడా. ఆ బాప్త్ అన్నట్టు ఇంకా మా అమ్మాయి చెప్తుంది, నాకు అది కూడా వస్తలేదు, అట్లా పెడతారు అన్నట్టు. అంత వేస్ట్ వాళ్ళు ఉంటారు కూడా చాలామంది నాలాగా. మేము ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను, చాలామంది అపార్థాలు అయితే చేసుకోకండి. మీ